అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుల వృత్తి కూడు పెట్టిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కుల వృత్తి దారులు సైతం కూలీలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో అదే వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి వేమయ్య ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం మనం ఆయన ఇల్లంతా కూడా పూరి గుడిసె. ఈ పూరి గుడిసెలో ఆయన గత కొంతకాలంగా ఏదైతే మట్టికి సంబంధించినటువంటి కుండలు, అదేవిధంగా మట్టికి సంబంధించిన చిన్న చిన్న పాత్రలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈయన ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆయన ఇంట్లో కూడా ఒక పుట్ట ఉంది. అంటే రోజు తరచుగా అక్కడికి పాము వస్తూ ఉంటుంది. అయితే పాము వచ్చినప్పటికి కూడా ఆయన మాత్రం ఎప్పుడూ భయపడలేదు. అదేవిధంగా పామును చూసి కూడా ఎన్నడూ కూడా జంకినటువంటి పరిస్థితి. సాధారణంగా ఎవరైనా పాము చూస్తే భయపడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆయనతో పాటు ఇంకో చరిత్ర ఇక్కడ ఉంది. ప్రధానంగా ఆయన రోజు సైకిల్ పైనే వెళ్తూ వస్తూ ఉంటారు. ఆ సైకిల్ కూడా ఒక గొప్ప చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఆ చరిత్ర ఏంటంటే దాదాపు 40 ఏళ్ల క్రితం కొన్నటువంటి సైకిల్ ఇప్పటికీ అదే సైకిల్ను తొక్కుతూ కూడా ఆయన జీవనం సాగిస్తున్నారు. అయితే సాధారణంగా మనం ఎవరైనా బండ్లు కొంటే మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్లకో 5 ఏళ్లకో బండ్లు మార్చే పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో సైకిల్ అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం తను సైకిల్ కొనుగోలు చేశారు. ఇప్పటికి కూడా అదే సైకిల్లోనే ఆయన ఎక్కడికైనా అవసరాల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు. చివరికి కడపకు కూడా ఆయన సైకిల్లోనే వెళ్తారంటే ఇంకా మనం చెప్పవచ్చు ఆయన సైకిల్ని ఎంతగా చూసుకుంటారు. అయితే అసలు పుట్ట ఎందుకు వచ్చింది, అదేవిధంగా ఈ కుల వృత్తినే కొనసాగిస్తున్నటువంటి వేమయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఈ కుల వృత్తిని కొనసాగిస్తున్నారు? అయితే కుల వృత్తి ఒక రకంగా జీవనం సాగించలేని పరిస్థితి, ఎంతోమంది వలస కూలీలుగా మారారు. సో అయినా కూడా మీరు ఈ కుల వృత్తినే నమ్ముకుంటున్నారు. ఏమైనా కుల వృత్తి ఏమైనా కూడి పెట్టే పరిస్థితి ఉందంటారా? పెడతాదండి. కులవృత్తి కూడు అంటే మామూలుగా కులవృత్తికి సాట్లేదు గోల చెల్ల అని మన పెద్దలు చెప్పేవారు. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాము. మాకు జీవనానికి సరిపోతుందండి. ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఈ కుండలు, కూజాలు, బాణలు ఇవన్నీ తయారు చేస్తుంటాం కదా. ఇప్పుడు మామూలుగా బీపీలు, షుగర్లు నేను వచ్చేసిన దేశంలో ఈ కుండలు బాగానే ఖర్చు అవుతున్నాయి. అయినప్పుడు మనకు ఏమో సరిపోతుంది మన పిల్లల చదువుకు, మన ఖర్చులకు, దానిలకు. ఇంకా ఎక్కువ ఆశపడాలా సంపాదాలంటే దీంట్లో సంపాదన మటుకు ఉండదండి. తిన్నికి చేసేదానికి సరిపోతుంది. ఇంకా చాలు, ఎందుకంటే ఎందుకండి. ఏమేమి తయారు చేస్తారు మీరు ఇక్కడ? మేము కూజాలు, తర్వాత అన్నం చేసే కుండలు, ఈ కుండ బిర్యానీ, కుండ లస్సి, తర్వాత బాటళ్ళు ఇవన్నీ తయారు చేస్తుంటాం. అయ్యా ఎవరన్నా కావాలంటే మోడల్స్ పవర్వాదులు కానీ తయారు చేసి ఇస్తుంటాం వాళ్ళకు. ఆ ప్రకారంగా మాది జీవనం నడుస్తుంది. అంటే వాటర్ బాటిల్స్ కూడా తయారు చేస్తారా? మట్టి వాటర్ బాక్స్ సేల్ ఉందా? పోతుంటాయి. ఇప్పుడు మారిందిగా. మీరు ఇందాక నీళ్ళు అయినారు కదా, ఎంత రుచిగా ఉన్నాయి. అట్లా తీసుకుంటారు, వచ్చంటారు. మన పుట్టగాడికి వచ్చే వాళ్ళు కొనుక్కుంటుంటారు, తీసుకుంటా ఉంటారు అట్లా. సో మీరు సైకిల్ ఎప్పుడు కొన్నారు? అసలు ఆ సైకిల్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది, ఏంటి అసలు? అది సైకిల్ నేను కొనింది 1983లో కొనుక్కున్నాయా. 350 రూపాయలు సైకిల్ అప్పుడు. దానికి అప్పుడు ప్రతి సైకిల్కు లైట్ ఉండేది. లైట్ లేకపోతే అప్పుడు పోలీసులు పట్టుకునేవాళ్ళు. ఆ ప్రకారంగా నేను అది బాగుంది కాబట్టి నేను స్నేహితుని మాదిరి భావించుకొని ప్రతిరోజు దానికి ఆయిల్ వేసుకుంటా, ఎక్కడ పోతే చేసుకుంటా అట్లా పెట్టుకునే. అందుగా చెక్కు చదవకుండా ఉంది సైకిల్ అట్లా. అంటే ఇప్పటి వరకు మీరు టైర్ కానీ ట్యూబ్లు కానీ ఏం మార్చలేదా? టైర్లు ట్యూబులు మార్చినానండి, రిమ్ములు మాత్రం మార్చలే. రిమ్ములు? ఏది 40 ఏళ్ళ నుంచి మంచి రిమ్ములు. అప్పుడు కంపెనీ రిమ్ములు భలే స్టాండర్డ్గా తయారు చేసేవాళ్ళు. ఆ రిమ్ము ఇప్పుడు కూడా దానికి డేట్ కూడా వేసింటాడు రిమ్ము మీద, పలాని టైంలో వేసింది. ఆ టైంలో చూసిన సైకిల్ అది. అంటే సైకిల్ ట్యూబ్ టైప్ మాత్రమే మార్చినారు, ఏం మార్చలేదు. ఆ లైట్ కానీ అవన్నీ కూడా ఎలా సాధ్యమైంది? ఈ మామూలుగా పెడల్ ఎప్పుడన్నా మార్చుతుంటాం, అవి అరిగిపోతాయి కదా. ఈ మాత్రం రిమ్ములు మాత్రం అప్పుడే బండి. ఎలా సాధ్యం అట్లా? 40 ఏళ్ళు అవుతుంది దగ్గర. నీకు ఇప్పుడు వర్షానికి తడిచింది అనుకోండి, నువ్వు కొత్త బండి కొనుక్కునే ఒక కారు కానీ ఒక సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కొనుక్కొని అది బజార్లో వేసినామనుకో, వాన పడి చిలుము బట్టి పోతుంది. మనం దాన్ని తడసకుండా లోపల పెట్టుకొని దాన్ని స్నేహితునిగా భావిస్తున్నామనుకో, అది లైఫ్ అంతా వస్తుందండి. నిజం. సామాను ఎప్పటికైనా నా రేడియో చూడండి లోపల, అది 36 సంవత్సరాలు అయింది. టేప్ రికార్డ్ కూడా ఉంది. టేప్ కూడా ఉంది. అంటే టేప్ రికార్డ్లో ఎన్ని పోయినాయి కదా ఇప్పుడు, కానీ టేప్ రికార్డ్ అది ఇప్పుడు నెమరీ దానికి సెట్ చేసినారండి. ఇప్పుడు మామూలుగా కార్లో, జీపులలో పెట్టుకుంటారు కదా, బస్సులలో నెమరీ అది సెట్ చేసినాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, రేడియోలు తయారు చేశాను, ప్రభాకర్ రెడ్డి అని. ఆయన నాకు తయారు చేపిస్తుంటాడు. అట్లా నడుస్తుంది. నేను అంటే మీ ఇంట్లో పుట్ట ఉంది. అంటే పుట్ట సాధారణంగా దేవాలయాల్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం, కానీ ఇంట్లో పుట్ట వెలియడాన్ని ఎలా చూడొచ్చు? మామూలుగా ఒకప్పుడు నేలండి ఇదంతా. ఇప్పుడంటే సపడ వేసుకున్నాము.
ఆ నీళ్ళు కాబట్టి చెదులు అది ఎక్కడైనా లేవచ్చు. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. దంతెలు కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద ఇళ్ళలో దంతెలు కూడా పుచ్చిపోయి. చెదులు అనేది చాలా గొప్పది. అది తలుచుకునేదనుకో ఒక ఇనుము తప్పనిచ్చి నిప్పు తగిలిన నిప్పు రాలేదు చెదులు, మిగతా అన్ని కొరికేస్తుంది. అట్లా భూములు అంటే పైకి వచ్చేసింది. ఇంకా సరే ఉన్ని మనకు బాగుంటుంది, ఏదో మన ఇంటికి వచ్చినాడు దేవుడిని అలా ఉంచుకున్నా. ఇంకా నేను జీవిస్తాడా ఆ కొట్టంలో, ఎలకలు జీవిస్తున్నాయి, పాములు జీవిస్తున్నాయి. తర్వాత ఎవరన్నా మల్లాంటలు వచ్చే వాళ్ళు భక్తులు నిదానంగా చల్లగా కూర్చొని వెళ్ళిపోతారు. ఇట్లా నడుస్తుంది బాబు నా ప్రయాణం. అంటే పుట్ట ఇంత మనిషి ఎత్తు పెరగడాన్ని ఎలా చూడొచ్చు? అంటే రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. లోపల చెదులు అని ఉంటుంది కదా, ఆ చెదులు ఎండాకాలంలో ఎక్కువ పెరుగుతాయి. ఆ పైకి తీసుకొచ్చి మట్టి అంతా ఆ రంధ్రాల్లో గుండా వచ్చేస్తుంది. దానికోసము ఆ రంధ్రాల్లో ఉంటే ఎలుకలు, ఎలుకప్పలు, దానికోసం పాము, ఇవన్నీ ఆహారం కోసం. అంటే మీకు పాములు వస్తూ ఉంటాయి, మరి మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? ఇంత అలా భయపడకూడదండి, విష సర్పాలు కదా అవి, అయినా పర్వాలేదు, మనకు అలవాటు అయిపోయింది. నేను అంటే ఏమి చేయవా? ఏం చేయవు, చేసేదానికి దానిలోకి లేదు అధికారం. అంతా మనలో ఉంది అంతా. మనం ఎలా ఉంటే కనుక అలా చూస్తాయి అట్లా. మీరు ఎప్పుడన్నా ఇక్కడ లోపలికి పుట్టలోకి పాము పోవటం కానీ అట్లా నాకు చాలా దర్శనం ఉంది. నేను అక్కడే పనుకుంటా కదా, ఇందాక ఎండ పొద్దున వచ్చి అల్లబడడం చేయడము ఇట్లా తిరగడం. ఒకసారి మొన్న కూడా మట్టి ఉడగట్టాం కదా, అది ఇట్లా కుంటు ఏర్పడింది ఆవుటొక్క అట్లా. అలాంటి భయం ఏం లేదు తమ్ముడు నాకు. నాకు ఎట్లా అంటే నేను దాని గుండానే జీవిస్తానని నాకు అభిప్రాయం ఉంది. పుట్టింది కదా, ఓహో ఈ దీని కూడా మనకి పని ఎంత నడుస్తుంది. అక్కడ శివుడు ఉన్నాడు కదా లోపల, మట్టి శివుడు. అవును, అది ఎప్పుడు వెళ్ళగాల్సిందే. అట్లా అది ఎప్పటి నుండో దీప ఆరాధన అని పెట్టినారండి పెద్దలు. ఆ దీప ఆరాధన చేసినామనుకోండి చాలా పవిత్రంగా ఉంటుంది ఇల్లు కూడా. మీరు కూడా చూడండి, ఒక 41 రోజు ఇంట్లో దీపం పెట్టండి, మీ శుభకార్యాలు మొత్తం మారిపోతాయి. ఎప్పుడు నుంటే వస్తుంది ఇది, అనాది నుండి దీపం వెలగడం నిత్యం వెలగాల్సిందండి. ఇట్లా అక్కడ శివుడు ఉన్నాడు కదా లోపల, రూపం ఉన్నప్పుడు దీపం ఉండాలి, మళ్ళీ పైన గంగ పడాలి శివునికి, ఇవన్నీ ఉండాలి. మీరు గంగను కూడా పెట్టారు కదా? ఆ గంగ కూడా రోజు నేను చీకట్లో లేస్తా కదా, 5 గంటలకు లేచి ఆ స్వామికి పూజ చేసి తర్వాత నేను ఇంకా కొంచెం కూర్చొని ఇంకా నా పని నేను మొదలు పెట్టుకుంటా. పని చేసినట్టు ఉండదు మిత్రమా నాకు. చూడు ఎంత, ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు ఉన్నాయి కదా, రోజు చేస్తానంట పని. ఎక్కడైనా పోతేనే సెలవు పెడతా కానీ లేకపోతే పని చేస్తాను ఉంటాను నేను అట్లా. అంటే నిత్యం శివుని ఆరాధించడం వల్ల ఫలితాలు బాగానే ఉంటాయంట. ఎందుకులేండి కానీ, అందుకే దీనిలో కాపాడేందుకు దేవుడు ఉన్నాడు అన్నట్టు చెప్పినారు మన వాళ్ళ కవులు. దేవుడు నమ్మినాడు ఎప్పుడు చెడిపోడు అన్నాడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్మ సన్నిధికి మనసు మళ్ళిచ్చినామనుకోండి, నీకు ఆకలి దప్పికలు ఉంటాయి కానీ మనసు ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనసు ఆనందం కోసం మానవుడు పుట్టింది. సో అంటే ఒక రకంగా ఇక్కడ పరమశివుని విగ్రహం ఉంది కాబట్టి పాము కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది అన్నటువంటి భావన అనుకోవచ్చా? అనుకోవచ్చండి, తప్పకుండా. అక్కడ ఉంది కదా పుట్ట, ఆ పుట్ట అనేది లోపల లోపల ఎన్నో రంధ్రాలు ఉంటాయి దాని గుండా. దాంట్లోకి పోయి అక్కడ ఏదైనా ఉండేదానికి అవకాశం ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. చాలా సేపు ఉండలేదు అది అట్లా. పుట్టలు పూజిస్తారు చాలా మంది, చెట్లు పూజిస్తారు, అన్నీ పూజిస్తారు. నేను అది లెక్క సార్. సో మీకు ఎలాంటి భయం లేదు? ఆ పాము భయం లేదండి, భయం లేదు. మీకు రోజు పాములతో సవాసం చేస్తారు అంతే, కనపడతా ఉంటాయి, చేస్తూ ఉంటా. మట్టిలో కూడా వస్తుంటాయి, జరువులు వస్తుంటాయి, అవి పక్కకు తోసేమో అట్లా చేస్తూ ఉంటాను నేను. అంటే పాము మామూలుగా మనం పాముని చూస్తూ ఉంటాం కదా, పాము ఇట్లా వెళ్తున్నప్పుడు ఏదైనా పొరపాటున దానికి ఏదైనా హాని జరిగితే మనిషికి హాని తలపెడుతుంది కదా, అట్లా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఎప్పుడు లేవండి, అలాంటి జరగలేదు అసలు ముందు. అంటే పాము వెళ్ళిపోతుంటే నాది ఈ విశాలమైన దేశం కదా ఇది, ఎన్నో జీవరాశులు తిరుగుతున్నాయి. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది అనుకొని పోవడమే మన పని. లేకపోతే ఇంకా ప్రమాదమే. మీరే ఉండారండి, మన ఇద్దరం బాగా మాట్లాడినామనుకోండి, ఏం కిషోర్ అంటే ఏం నా బాగుండవు అంటాం, ఏం రా కిషోర్ అంటే నువ్వేం అయిపోతుంది, మనసు తేడా వస్తుంది. అది మన మాటలోనే ఉందండి ఈ పవిత్రం అంతా. మనం మాట్లాడే తీరే మనం బతికించేది కూడా. ఎప్పటి నుంచి వృత్తి మా ఆయన చిన్నప్పుడు నుంచి చేస్తాడు సార్. మీ ఇంట్లో మీ మామ నివసించే ఇంట్లో గుడిసెలో ఆ పాములు తిరుగుతూ ఉంటాయంట కదా? ఆయననే ఉంటాయి, ఆయన పూజ చేస్తాను పొద్దున సాయంత్రం. పుట్ట కూడా రోజు రోజు పెరుగుతుందంట కదా? మీరు చూడంగా ఎన్నేళ్ళు అయింది ఆ పుట్ట? నా పెళ్ళి 15 ఏళ్ళు పడతాయి సార్. నేను చూసిన ఇంకా పెరిగింది. అప్పుడు మీకు భయం అనిపించలేదా? మాకేం భయం సార్, అంతా మేము అన్నే పని చేస్తుంటాం. అంటే పాములు రావటం అవి
భయం అనిపించలేదా? ఏం భయం, ఎప్పుడు వచ్చిపోతాడు ఆయన, మామకే కనపచ్చా, మాకేం కండాలి ఇంతవరకు. అందులో మీరు 15 ఏళ్ళు అయిందంట, పెళ్ళైన కొత్తలో ఇట్లా చూసి భయపడలేదా ఇప్పుడు? నేనేం భయపడలేదు సార్. ఆ, రేపు 9వ తేదీ వచ్చే మాకు 15 ఏళ్ళు పడతాయి, 14 ఏళ్ళు పుడతాయి, ఆ. 15 ఎప్పుడు భయపడలేదా మీరు? ఆహా. మీ మామ సైకిల్ కూడా దాదాపు 20 ఆయన రోజు తుడుచుకుంటానే అంటాడు సార్. ఆ, ఆ, తుడుచుకుంటానే అంటాడు. ఆ. సైకిల్ అంత అంటే 40 ఏళ్ళ నుంచి ఆయన చెప్పు జరుగుతున్నట్టే పెట్టిన కారణం ఏంటమ్మా? అంటే ఆయన అది అంతే, ఆయన అలవాటు అది. ఆయన మాదిరి ఎవరు పెట్టుకుంటారు సార్. ఆ. ఇప్పుడు ఏమన్నా మనకు కుల వృత్తిని నమ్ముకుంటే ఏమన్నా జీవనం సాగించడానికి ఉందమ్మా? మాకు ఇదే కదా సార్. ఇంకా ఎంతమంది కష్టపడతారు మరో? మేము అందరం చేస్తాం సార్. ఎవరమ్మా? మేము అందరం 10 మంది ఉన్నాం సార్. మేము అందరం చేస్తాం ఇదే పని. పిల్లోళ్ళు ఆడబెట్టడం, ఈడబెట్టడం, ఆదివారం వచ్చే కుండలు కాలుస్తాం, అందరూ ఉంటారు కాబట్టి. పిల్లలు కూడా కష్టపడతారు. అందరు రావాల్సిందే సార్. ఆదివారం అయితే ఆ పిల్లోళ్ళు అందుకుంటారు అనేది ఆదివారం కాదు. మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా? మట్టి కేతారం నుంచి వచ్చా సార్. డబ్బులు ఏమైనా? టిప్పుకు 10,000 అవుతుంది సార్ ట్రాక్టరు. మరి మీరు కుండలు అమ్మేది అంత రేటుకు పోదు కదా? అదే సార్, ఇంకా చెప్తాను ఇంత రేట్ అంటారు. ఇప్పుడు ఇంకా 10 రూపాయలు పెంచినాము. అప్పుడు ఇంకా ఎక్కువ పని ఉన్నది సార్, చెత్త అదంతా. ఇప్పుడు కొద్దిగా తక్కువ అయింది, అప్పుడు ఇంకా పని ఎక్కువ ఉన్నది. అయితే మీకు పుట్టలు కానీ అట్లా పాములు ఉంటాయని భయం లేదు? ఏం భయం లేదు సార్. ఎప్పటికైనా ఇది దేవుని ఇల్లే. దేవుని ఇల్లే ఆయనకు పైకి చేసి ఇంకా ఆయనకే సొంతం. ఎవరు? శివుడు. శివుడు. శివలింగం కూడా ఎవరు పెట్టారు? మామనే సార్. అంటే శివుని భక్తుడా మీ మామ? ఆ లింగాన్ని పెట్టి రోజు పూజిస్తాడా? అంటే ఇప్పుడు పొద్దునే లేయంగానే పూజిస్తాడమ్మా? చీకట్లో సలనీళ్ళు పోసుకుంటాడు, దీపాలు అంటించి ఇంకా పని మీద వంగుతారు సార్. రోడ్డు మీద పోయి కాఫీ తాగి వచ్చి దీపం నిత్యం ఆయన ముందే లేచాడు, మేము లేం సార్. మేము 6 అవుతుంది లేచేదానికి. దీపం, అఖండ దీపం. చాలా మంది వచ్చారు సార్, చాలా మంది వచ్చారు. పుట్టకాడికి 4 చోట్ల అయితే సందులే, నేను ఎత్తిపోసి ఎంత అంటారు ఆ రోజు. అమ్మా ఇక్కడ వేమయ్య ఉన్నాడు కదా? వేమయ్య ఎప్పటి నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తున్నామ్మా? చాలా రోజుల నుంచి. పిల్లప్పటి ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన. అంటే ఏమేమి తయారు చేస్తాడమ్మా ఆయన? అన్ని రకరకాల డిజైన్ అన్ని చేస్తాడు. ఏంటి అంటే? కుండలు దేవునివి చేస్తాడు, దేవుని పూజలు చేస్తాడు, శివలింగాలు చేస్తాడు, ఆయన అన్ని దేవుని కార్యక్రమాలు అన్ని చేస్తాడు, ప్రతి ఒక్కరు చేస్తాడు. అమ్మా ఇలా ఇంట్లో పుట్ట ఉంది కదా, రోజు రోజుకు పుట్ట పెరుగుతుంది. ఏంటి మా పుట్ట? ఆ దేవుని అంటే ఈయన శివుని ఆరాధిస్తాడు కదా, అందుకు పుట్ట ఏమైనా ఏర్పడిందా? శివుని ఆరాధిస్తాడు. దేవుని మహే మనమే చెప్పలేదు. అంటే మీకు ఎప్పుడన్నా పుట్టను చూసి కానీ భయపడలేదు? ఏం భయపడలే. ఇంట్లో పుట్ట పెరుగుతుంది. కొంతమంది మామూలుగా సాధారణంగా ఇంట్లో పుట్ట పెరిగితే అరిష్టమనో అదనో ఇదనో అంటుంటారు కదా. ఏం లేదు, అట్లేం లే. ఏం లేదు. పాములు కూడా తిరుగుతుంటాయంట కదా? ఏమో మాకేం ఇప్పటి వరకు కనిపించలేదు. ఇంకా మామకి ఏం కనిపిస్తుంది తెలియదు. మీ మామ అవుతాడా? మామ అవుతాడు. అంటే బిజినెస్ బాగానే ఉందమ్మా, ఇది వ్యాపారం పర్వాలేదు. అంటే ఇంటిలో 10 కష్టపడతాను కదా? అవును, ఇంటి వాళ్ళ కష్టపడితేనే అది, అందరు కష్టపడితేనే అది, ఒకరి చేత కాదు, అందరు కష్టపడాలి. కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నా, ఎందుకంటే కుల వృత్తి ఖచ్చితంగా కూడిపెడుతుంది, ఏనాటికైనా తమ జీవితాల్లో వెలుగును నింపుతుంది అన్నటువంటి భావనతో తాను ఇదే వృత్తిని కొనసాగిస్తున్నా. ఇంటిల్లో 10 కూడా ఈ వృత్తిపైన నమ్ముకున్నారు. తనకు ఈ 3 మగబిడ్డలు, 1 కూతురు. 3 బిడ్డలతో పాటు అటు కూతురు కూడా తన వద్దే ఉంది. ఆమె కూడా ఇక్కడే కుండలు ఏవైతే వస్తువులు తయారు చేసి అమ్ముకొని జీవనం సాగిస్తాం. మరోవైపు సైకిల్ను ఏదైతే మనం ఒక వస్తువును కొనుగోలు చేస్తే ఆ వస్తువును ఖచ్చితంగా భద్రపరుచుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎవరైనా ఒక వస్తువు కొన్న తర్వాత ఆ వస్తువుని వానలకు అదేవిధంగా ఎండలకు అలా పాడేయటం వల్ల కొంచెం దెబ్బతింటాయి. అయితే అలాంటి పరిస్థితి లేదు. నేను దాదాపు 1983లో ఈ సైకిల్ కొనుగోలు చేశాను. అయితే ట్యూబు, టైర్లు మాత్రమే మార్చాను, కానీ దానికి సంబంధించినటువంటి పరికరాలు ఎప్పుడు కూడా మార్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే తను ఒక స్నేహితునిగా భావిస్తాను, సైకిల్ స్నేహితుగా భావిస్తాను కాబట్టే ఆ సైకిల్ ఇంతకాలం పాటు మనుగడ సాగించిందన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే పుట్ట ఉందో పుట్ట కూడా రోజు రోజుకు పుట్ట పెరుగుతూనే ఉంది. పుట్టకు కూడా ప్రత్యేకించి పూజలు చేస్తారు. మహిళలు నాగ చవితి రోజున ఇక్కడికి వస్తూ ఉంటారు, వారందరూ కూడా ఇక్కడ పూజలు చేస్తారు. అయితే రోజు పాము వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. పాములు వచ్చినా కూడా తనని ఏమీ చేయవు, ఎందుకంటే తాను శివభక్తుల్ని, ఏదైతే శివలింగాన్ని కూడా రోజు ఆరాధిస్తాను, శివలింగాన్ని ఆరాధిస్తా కాబట్టే ఖచ్చితంగా ఉదయం లేవగానే ఆయన ఆరాధిస్తా కాబట్టి పాములు కావచ్చు, ఇతరత్ర విషసర్పాలు తనని ఏమీ చేయవు. తనకు సహజీవనం, తనతో పాటు సహజీవనం చేస్తాయన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి వేమన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్
హరితో కిషోర్ ఆర్టీవీ ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.